జనవరి 1981లో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళదలిచి మాల ధరించారు దయాళ్ శరణ్ గారు. వారు తన అనుభవాన్ని ఈ రకంగా చెప్తున్నారు. ఈ దీక్ష పూనడానికి ముందు సాయి లీలామృతం గురుచరిత్ర పారాయణ చేశాను. తర్వాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటుకి చేరాను. కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అని భయం మొదలైంది. అప్పటి నా వయసు 49 సంవత్సరాలు. మొత్తం 45 మైళ్ళు నడవవలసి ఉంది. సాయంత్రం 6 గంటలకు మేము వెళ్ళే దారి ఇరుకుగా అయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చీకటి పడింది. నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు. కాలు ఎత్తితే రెండవ కాలు మోపడం బాధగా ఉంది. కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకుని కాళ్లకు రబ్బరు చెప్పులున్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకుని, భయం లేదు బిడ్డ, నా వెంట నడు అన్నారు. వారి చంకలో నా చెయ్యి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది. అరగంటలో లైట్లు వెలుతురు ఉన్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము. అప్రయత్నంగా నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది. వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం సమర్పించాలని చూశాను. కానీ వారెక్కడా కనిపించలేదు. సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు. చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలా అనిపించింది. ఆ తొక్కిడికి కొందరు కింద పడిపోయారు. కొందరి ఇరుముడులు పడిపోయాయి. అయినా నేను ఎలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను. తర్వాత కన్ను మూసి తెరిచే లోపల నేను 18 మెట్లపైనున్నాను. అక్కడికి ఎలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యం వేసింది. స్వామిని దర్శించుకుని సుఖంగా ఇల్లు చేరాను. ఇదంతా ఆ సాయినాథుడి లీల కాక మరేమిటి అంటున్నారు దయాళ్ శరణ్ గారు కర్నూలు నుంచి.